ముందుగా నిన్నటి కరెంట్ అఫైర్స్‌లోని చివరి ప్రశ్నకు సమాధానం చూద్దాం. ప్రపంచంలో 3 రాజధానులు కలిగిన ఏకైక దేశం ఏది? ఆన్సర్ వచ్చేసి సౌత్ ఆఫ్రికా. సౌత్ ఆఫ్రికా రాజధాని వచ్చేసి ప్రిటోరియా, కేప్ టౌన్, బ్లూమ్ ఫౌంటైన్ నగరాలు. ప్రపంచ ఆహార దినోత్సవం 2025 ప్రపంచ ఆహార దినోత్సవంను ప్రతి సంవత్సరం అక్టోబర్ 16న జరుపుకుంటారు. ఇక 2025 ప్రపంచ ఆహార దినోత్సవం యొక్క థీమ్ వచ్చేసి సస్టైనబుల్ ఫుడ్ సిస్టమ్స్ ఫర్ ఏ హెల్తీ ప్లానెట్. ఇక ప్రపంచ ఆహార దినోత్సవాన్ని మొట్టమొదటిసారిగా 1981 సంవత్సరంలో జరుపుకున్నారు. ఐక్యరాజ్య సమితి అనుబంధ సంస్థ అయిన ఆహార మరియు వ్యవసాయ సంస్థ ప్రతి సంవత్సరం ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తుంది. ఇక 2025 ప్రపంచ ఆహార దినోత్సవంలో హైలైట్ చేయబడిన అంశాలు చూసుకుంటే, మొదటిది ఆహార వ్యర్థాలు తగ్గించడం, రెండవది స్థానిక మరియు స్థిరమైన వ్యవసాయానికి మద్దతు ఇవ్వటం, మూడవది అందరికీ సమానమైన ఆహారం లభించేలా చేయడం, నాలుగవది పర్యావరణ అనుకూల ఆహార పద్ధతులను ప్రోత్సహించడం. సస్టైనబుల్ ట్రేడ్ ఇండెక్స్ 2025 2025 సంవత్సరం నాటికి ప్రపంచంలో స్థిరమైన ఆర్థిక వ్యవస్థల ర్యాంకింగ్స్‌ను సస్టైనబుల్ ట్రేడ్ ఇండెక్స్ 2025 పేరుతో విడుదల చేశారు. ఈ ఇండెక్స్‌ను హిన్రిచ్ ఫౌండేషన్ మరియు ఐఎండీ వరల్డ్ కాంపిటేటివ్‌నెస్ సెంటర్ సంయుక్తంగా అభివృద్ధి చేశాయి. ఐఎండీ అనగా ఇంటర్నేషనల్ ఇన్స్టిట్యూట్ ఫర్ మేనేజ్మెంట్ డెవలప్మెంట్ అని అర్థం. ఇక ఈ ఇండెక్స్‌ను 3 అంశాల ఆధారంగా విడుదల చేశారు. అవి ఆర్థిక స్తంభం, సామాజిక స్తంభం, పర్యావరణ స్తంభం. ఆర్థిక స్తంభంలో దేశం యొక్క వాణిజ్య వైవిధ్యం, విదేశీ పెట్టుబడులు మరియు ఎగుమతులు వంటి అంశాలు ఉంటాయి. ఇక సామాజిక స్తంభంలో విద్య, కార్మిక హక్కులు మరియు ఆదాయ సమానత్వం వంటి అంశాలు ఉంటాయి. ఇక పర్యావరణ స్తంభంలో కార్బన్ ఉద్గారాలు, పునరుత్పాదక ఇంధనం మరియు పర్యావరణ పరిరక్షణ వంటి అంశాలు ఉంటాయి. ఇక ఈ ఇండెక్స్‌ను 30 దేశాల నుంచి సేకరించిన డాటా ఆధారంగా రూపొందించారు. అయితే ఈ ఇండెక్స్‌లో మొదటి 5 స్థానాలలో నిలిచిన దేశాల వివరాలు చూసుకుంటే, మొదటి స్థానంలో యునైటెడ్ కింగ్డమ్ నిలిచింది. ఈ ఇండెక్స్‌లో యునైటెడ్ కింగ్డమ్ 100కి 100 స్కోర్ చేసింది. అయితే ఆర్థిక స్తంభంలో 86.45, సామాజిక స్తంభంలో 89.42, పర్యావరణ స్తంభంలో 100కి 100 స్కోర్ చేసింది. ఇక రెండవ స్థానంలో న్యూజిలాండ్ దేశం నిలిచింది. ఈ ఇండెక్స్‌లో న్యూజిలాండ్ 97.01 స్కోర్ చేసింది. అయితే ఆర్థిక స్తంభంలో 77.26, సామాజిక స్తంభంలో 92.72, పర్యావరణ స్తంభంలో 98.95 స్కోర్ చేసింది. ఇక మూడవ స్థానంలో ఆస్ట్రేలియా నిలిచింది. ఈ ఇండెక్స్‌లో ఆస్ట్రేలియా 93.26 స్కోర్ చేసింది. అయితే ఆర్థిక స్తంభంలో 80.26, సామాజిక స్తంభంలో 100కి 100, పర్యావరణ స్తంభంలో 79.97 స్కోర్ చేసింది. ఇక సింగపూర్ దేశం 4వ స్థానంలో నిలిచింది. ఈ ఇండెక్స్‌లో సింగపూర్ 90.01 స్కోర్ చేసింది. అయితే ఆర్థిక స్తంభంలో 99.51, సామాజిక స్తంభంలో 86.63, పర్యావరణ స్తంభంలో 66.56 స్కోర్ చేసింది. ఇక 5వ స్థానంలో సౌత్ కొరియా దేశం నిలిచింది. ఈ ఇండెక్స్‌లో సౌత్ కొరియా 87.22 స్కోర్ చేసింది. అయితే ఆర్థిక స్తంభంలో 95.84, సామాజిక స్తంభంలో 84.47, పర్యావరణ స్తంభంలో 65.93 స్కోర్ చేసింది. ఇక సస్టైనబుల్ ట్రేడ్ ఇండెక్స్ 2025లో
ఇండియా 33.2 స్కోర్‌తో 23వ స్థానంలో నిలిచింది. అయితే ఆర్థిక స్తంభంలో 60 స్కోర్‌తో 18వ స్థానంలో నిలవగా, సామాజిక స్తంభంలో 23.4 స్కోర్‌తో 27వ స్థానంలో నిలిచింది. ఇక పర్యావరణ స్తంభంలో 37.4 స్కోర్‌తో 28వ స్థానంలో నిలిచింది. ఇండియాలో అతిపెద్ద తేలియాడే సౌర విద్యుత్ ప్రాజెక్టు. తేలియాడే సౌర విద్యుత్ ప్రాజెక్టులు అనగా నదులు, జలాశయాలు లేదా ఆనకట్టల పైన తేలియాడే ప్లాట్‌ఫామ్‌లపై ఈ సౌర ఫలకాలను ఏర్పాటు చేస్తారు. ఇక కాలుష్యాన్ని తగ్గించడానికి మరియు శిలాజ ఇంధనాలపై ఆధారపడటాన్ని తగ్గించడానికి ఇండియా వేగంగా అడుగులు వేస్తుంది. దీనిలో భాగంగానే ఇండియాలో అతిపెద్ద తేలియాడే సౌర విద్యుత్ ప్రాజెక్టును 2023వ సంవత్సరంలో నిర్మించారు. మధ్యప్రదేశ్‌లోని ఓంకారేశ్వర్ ఆనకట్ట రిజర్వాయర్ ఇండియాలోనే అతిపెద్ద సౌర విద్యుత్ ప్రాజెక్టుగా నిలిచింది. ఈ ప్రాజెక్టును నర్మదా నదిపై నిర్మించారు. ఈ ప్రాజెక్టును మొదట్లో 126 మెగావాట్ల సామర్థ్యం కలిగి ఉండేది. కాగా దశల వారీగా ఈ సామర్థ్యాన్ని 600 మెగావాట్లకు పెంచనున్నారు. ఇక ఈ సోలార్ ప్రాజెక్టును దాదాపు 330 కోట్లతో నిర్మించారు. ఇక ఈ ప్రాజెక్టు వల్ల ఉపయోగాలు చూసుకుంటే, ఈ సోలార్ ప్లాంట్ ద్వారా ప్రతి సంవత్సరం 2 లక్షల విద్యుత్తును ఉత్పత్తి చేస్తుంది. అలాగే ప్రతి సంవత్సరం 173,000 టన్నుల కార్బన్ డయాక్సైడ్ ఉద్గారాలను తగ్గించడంలో సహాయపడుతుంది. అలాగే జలాశయానికి కొంత భాగం ఈ ప్రాజెక్టు అడ్డుగా ఉండటం వలన ప్రతి సంవత్సరం 32.5 మిలియన్ క్యూబిక్ మీటర్ల నీరు ఆవిరి అవ్వకుండా అడ్డుకుంటుంది. ఇక ఈ ప్రాజెక్టు ద్వారా పునరుత్పాదక రంగంలో ఉపాధి అవకాశాలు పెరిగాయి. కపాస్ క్రాంతి మిషన్ పత్తి సాగును పెంచడానికి మరియు ఉత్పాదకతను మెరుగుపరచడానికి కేంద్ర ప్రభుత్వం కపాస్ క్రాంతి మిషన్‌ను ప్రారంభించింది. ఈ పథకానికి కేంద్రం 600 కోట్లు కేటాయించింది. ఇక ఈ మిషన్ యొక్క లక్ష్యాలు చూసుకుంటే, పత్తి దిగుబడిని పెంచడానికి అధిక సాంద్రత కలిగిన మొక్కల పెంపకంను ప్రోత్సహించడం, అలాగే శాస్త్రీయ సాగు పద్ధతులను అనుసరించడం, అలాగే పత్తి పంటను సేకరించడానికి మరియు అమ్మటానికి టెక్నాలజీ ఆధారిత ప్లాట్‌ఫామ్‌లను ఏర్పాటు చేయడం. ఇక దీపావళి తర్వాత కపాస్ కిసాన్ యాప్‌ను ప్రారంభించారు. కపాస్ కిసాన్ యాప్ గురించి పూర్తి వివరాలు మనం ఆల్రెడీ సెప్టెంబర్ 8 కరెంట్ అఫైర్స్ వీడియోలో చెప్పుకున్నాము. ఎవరైనా చూడని వారు ఉంటే వీడియో లింక్ పిన్నుడు కామెంట్‌లో ఇస్తాను చూడండి. ఇక ఈ మిషన్‌లో భాగంగా 122 కొనుగోలు కేంద్రాలు ప్రారంభించారు. అలాగే తెలంగాణ రాష్ట్రంలో 345 జిన్నింగ్ కేంద్రాలను ఈ మిషన్‌లో భాగంగా ప్రకటించారు. జిన్నింగ్ కేంద్రాలలో పత్తి నుంచి విత్తనాలు వేరు చేసి ప్రాసెసింగ్ చేస్తారు. ఇక గత 2 దశాబ్ద కాలంలో పత్తి సేకరణ విలువ పెరిగిందని కేంద్రం ఈ సందర్భంగా ప్రకటించింది. 2004-2014 మధ్య కాలంలో 24,825 కోట్ల విలువైన 173 లక్షల బేళ్ల పత్తిని సేకరించగా, 2014-2024 మధ్య కాలంలో 1.37 లక్షల కోట్ల విలువైన 473 లక్షల బేళ్ల పత్తిని సేకరించారు. ముఖ్యంగా తెలంగాణ మరియు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాలలో పత్తి సేకరణ ఖర్చు పెరిగింది. తెలంగాణలో పత్తి సేకరణ ఖర్చు 58,000 కోట్లు కాగా, ఆంధ్రప్రదేశ్‌లో పత్తి సేకరణ ఖర్చు 8,000 కోట్లుగా ఉంది. మొబైల్ ఫోన్ రికవరీలో మొదటి స్థానంలో నిలిచిన తెలుగు రాష్ట్రం. సెంట్రల్ ఎక్విప్‌మెంట్ ఐడెంటిటీ రిజిస్టర్ పోర్టల్ ద్వారా పోగొట్టుకున్న మరియు దొంగిలించబడిన మొబైల్ ఫోన్లను రికవర్ చేయడంలో ఇండియాలోనే అత్యుత్తమ పనితీరు కనబర్చిన రాష్ట్రంగా తెలంగాణ నిలిచింది. అక్టోబర్ 16, 2025 నాటికి తెలంగాణ రాష్ట్రం
1,00,000కు పైగా ఫోన్లను విజయవంతంగా రికవర్ చేసింది. దీనికి సెంట్రల్ ఎక్విప్‌మెంట్ ఐడెంటిటీ రిజిస్టర్ ఎంతగానో ఉపయోగపడింది. ఐఎంఈఐ నంబర్ ద్వారా మిస్సయిన ఫోన్లను రికవర్ చేయగలిగింది. ఇక సెంట్రల్ ఎక్విప్‌మెంట్ ఐడెంటిటీ రిజిస్టర్‌ను పోగొట్టుకున్న మొబైల్ ఫోన్లను రికవరీ చేయడానికి 2022 సంవత్సరంలో స్థాపించారు. 2022 సంవత్సరంలో పైలట్ ప్రాజెక్టుగా కర్ణాటక, మహారాష్ట్ర, ఢిల్లీ మరియు ఈశాన్య రాష్ట్రాలలో ప్రారంభించారు. ఇక తెలంగాణ రాష్ట్రంలో 2023 సంవత్సరం నుంచి పనిచేస్తుంది. వి రైజ్ కార్యక్రమంను ప్రారంభించిన నీతి ఆయోగ్. ఇండియాలో మహిళా వ్యవస్థాపకులకు సాధికారత కల్పించడానికి నీతి ఆయోగ్ వి రైజ్ కార్యక్రమాన్ని ప్రారంభించింది. వి రైజ్ అనగా ఉమెన్ ఎంటర్‌ప్రెన్యూర్స్ రీఇమాజినింగ్ ఇంక్లూజివ్ అండ్ సస్టైనబుల్ ఎంటర్‌ప్రైజెస్ అని అర్థం. ఇక ఈ కార్యక్రమాన్ని నీతి ఆయోగ్, డీపీ వరల్డ్ మరియు వరల్డ్ ఎంటర్‌ప్రెన్యూర్‌షిప్ ప్లాట్‌ఫార్మ్ భాగస్వామ్యంతో నిర్వహించాయి. వికసిత్ భారత్ 2047లో భాగంగా ఈ కార్యక్రమాన్ని రూపొందించారు. ఇక ప్రపంచ మార్కెట్లలోకి ప్రవేశించడానికి మహిళలు నడిపించే ఎంఎస్ఎంఈలను గుర్తించి వారిని మార్గదర్శకత్వం చేయడం వి రైజ్ కార్యక్రమం యొక్క లక్ష్యం. ముఖ్యంగా దుబాయ్‌లోని భారత్ మార్ట్ వంటి ప్లాట్‌ఫామ్‌ల ద్వారా అంతర్జాతీయ మార్కెట్ ఎక్స్‌పోజర్‌ను అందిస్తుంది. ఇండియాలో తొలి స్టేట్ మైనింగ్ రెడీనెస్ ఇండెక్స్ విడుదల. గనుల తవ్వకాలలో రాష్ట్రాల పనితీరును మెరుగుపరిచేందుకు కేంద్ర ప్రభుత్వం మొట్టమొదటిసారిగా స్టేట్ మైనింగ్ రెడీనెస్ ఇండెక్స్‌ను విడుదల చేసింది. ఈ ఇండెక్స్‌ను భారతదేశ గనులు మరియు మైనింగ్ మంత్రిత్వ శాఖ విడుదల చేసింది. తవ్వకాలలో సమర్థత, సంస్కరణలు, స్థిరత్వం ఆధారంగా రాష్ట్రాలకు ర్యాంక్ ఇస్తుంది. ఈ ర్యాంకింగ్స్‌ను 3 కేటగిరీలలో విభజించారు. ఖనిజాల సంఖ్య ఆధారంగా కేటగిరీ ఏ, కేటగిరీ బి, కేటగిరీ సిగా విభజించారు. ఇక మధ్యప్రదేశ్, రాజస్థాన్ మరియు గుజరాత్ రాష్ట్రాలు కేటగిరీ ఏలో ఉండగా, గోవా, ఉత్తరప్రదేశ్ మరియు అస్సాం రాష్ట్రాలు కేటగిరీ బిలో ఉన్నాయి. ఇక పంజాబ్, ఉత్తరాఖండ్ మరియు త్రిపుర రాష్ట్రాలు కేటగిరీ సిలో ఉన్నాయి. ఇక ఈరోజు క్వశ్చన్స్ వచ్చేసి ఇండియాలోకి చైనా బాణసంచా అక్రమ రవాణాను ఆపడానికి ప్రారంభించిన ఆపరేషన్ పేరు ఏమిటి? ఏ. ఆపరేషన్ ఫైర్ రష్, బి. ఆపరేషన్ స్మోక్ స్క్రీన్, సి. ఆపరేషన్ డిజిటల్ స్టార్మ్, డి. ఆపరేషన్ ఫైర్ ట్రయల్. ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ డి ఆపరేషన్ ఫైర్ ట్రయల్. కోనార్క్ బాలుఖండ్ వన్యప్రాణుల అభయారణ్యం ఏ రాష్ట్రంలో ఉంది? ఏ. ఒడిషా, బి. మహారాష్ట్ర, సి. మధ్యప్రదేశ్, డి. కర్ణాటక. ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ ఏ ఒడిషా. పత్తి సాగును ప్రోత్సహించడానికి ఇటీవల కేంద్ర ప్రభుత్వం ప్రారంభించిన మిషన్ పేరు ఏమిటి? ఏ. బెటర్ కాటన్ ఇనిషియేటివ్, బి. కపాస్ క్రాంతి మిషన్, సి. వైట్ గోల్డ్ మిషన్, డి. కాటన్ డెవలప్మెంట్ మిషన్. ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ బి కపాస్ క్రాంతి మిషన్. గ్లోబల్ యాంటీబయాటిక్ రెసిస్టెన్స్ సర్వైవలెన్స్ రిపోర్ట్ 2025ను ఏ సంస్థ విడుదల చేసింది? ఏ. ఐక్యరాజ్యసమితి అభివృద్ధి కార్యక్రమం, బి. అంతర్జాతీయ రెడ్ క్రాస్, సి. ప్రపంచ బ్యాంక్, డి. ప్రపంచ ఆరోగ్య సంస్థ. ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ డి ప్రపంచ ఆరోగ్య సంస్థ.
స్కిల్లింగ్ ఫర్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ రెడీనెస్ కార్యక్రమాన్ని ఏ మంత్రిత్వ శాఖ ప్రారంభించింది? ఏ. ఎలక్ట్రానిక్స్ మరియు ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ మంత్రిత్వ శాఖ, బి. సైన్స్ అండ్ టెక్నాలజీ మంత్రిత్వ శాఖ, సి. నైపుణ్యాభివృద్ధి మరియు వ్యవస్థాపకత మంత్రిత్వ శాఖ, డి. హోం వ్యవహారాల మంత్రిత్వ శాఖ. ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ సి. నైపుణ్యాభివృద్ధి మరియు వ్యవస్థాపకత మంత్రిత్వ శాఖ. బారాచుక్కీ జలపాతం భారతదేశంలోని ఏ రాష్ట్రంలో ఉంది? ఏ. కర్ణాటక, బి. ఆంధ్రప్రదేశ్, సి. తెలంగాణ, డి. తమిళనాడు. ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ ఏ. కర్ణాటక. బారాచుక్కీ జలపాతం బెంగళూరు నుంచి దాదాపు 130 కిలోమీటర్ల దూరంలో ఉంటుంది. ఈ జలపాతం శివసముద్రం జలపాతంలో ఒక భాగం. సట్లెజ్ నది కింది వాటిలో ఏ సరస్సు నుంచి ఉద్భవించింది? ఏ. మానసరోవర్ సరస్సు, బి. ప్యాంగాంగ్ సరస్సు, సి. యబీ సరస్సు, డి. రక్షస్థాల్ సరస్సు. ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ డి. రక్షస్థాల్ సరస్సు. రక్షస్థాల్ సరస్సు అనేది ఉప్పునీటి సరస్సు. ఈ సరస్సు వాయువ్య కొన వద్ద సట్లెజ్ నది ఉద్భవించింది. అలాగే రక్షస్థాల్ సరస్సు మానసరోవర్ సరస్సుకు పశ్చిమ సమీపంలో ఉంది. పగ్లాడియా ఆనకట్ట ప్రాజెక్ట్ ఏ రాష్ట్రంలో ఉంది? ఏ. అరుణాచల్ ప్రదేశ్, బి. సిక్కిం, సి. అస్సాం, డి. పశ్చిమ బెంగాల్. ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ సి. అస్సాం. పగ్లాడియా ఆనకట్ట అస్సాంలోని నల్బరీ జిల్లాలో ఉంది. ఈ ప్రాజెక్ట్ బ్రహ్మపుత్ర ఉపనది అయిన పగ్లాడియా నదిపై నిర్మించిన బహుళార్థ సాధక ప్రాజెక్టు. భారతదేశంలో 60% ఉప్పును ఉత్పత్తి చేసే రాష్ట్రం ఏది? ఏ. రాజస్థాన్, బి. ఒడిషా, సి. గుజరాత్, డి. మహారాష్ట్ర. ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ సి. గుజరాత్. గుజరాత్ రాష్ట్రం దాదాపు 160 లక్షల టన్నుల ఉప్పును ఉత్పత్తి చేస్తుంది. ఉప్పు ఉత్పత్తిలో భారతదేశం ప్రపంచంలోనే 3వ స్థానంలో ఉంది. ఇక భారతదేశంలో గుజరాత్, రాజస్థాన్, ఆంధ్రప్రదేశ్ మరియు తమిళనాడు రాష్ట్రాలు మొదటి 4 అతిపెద్ద ఉప్పు ఉత్పత్తి రాష్ట్రాలుగా ఉన్నాయి. కింది వాటిలో ఏది భారతదేశంలోని అటవీ విస్తీర్ణంలో అతిపెద్ద భాగాన్ని సూచిస్తుంది? ఏ. ఉష్ణమండల పొడి ఆకురాల్చే అడవులు, బి. ఉష్ణమండల తేమ ఆకురాల్చే అడవులు, సి. ఉష్ణమండల సతత హరిత అడవులు, డి. ఉప ఉష్ణమండల అడవులు. ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ బి. ఉష్ణమండల తేమ ఆకురాల్చే అడవులు. ఈ రకమైన అడవి భారతదేశం మొత్తం అటవీ ప్రాంతంలో దాదాపు 40% విస్తరించి ఉంది. ఇది ప్రత్యేకమైన తడి మరియు పొడి సీజన్ ఉన్న ప్రాంతాలలో వృద్ధి చెందుతుంది. అలాగే ఈ రకమైన అడవులు ప్రధానంగా మధ్యప్రదేశ్, ఛత్తీస్గఢ్, ఒడిషా రాష్ట్రాల్లో కనిపిస్తాయి. క్వశ్చన్ ఆఫ్ ది డే. దీపోత్సవ 2025 కార్యక్రమంలో భాగంగా ఏ నగరం 26 లక్షల దీపాలు వెలిగించి గిన్నీస్ రికార్డు సృష్టించింది? ఈ ప్రశ్నకు సమాధానం తెలిస్తే కామెంట్లో తెలియజేయండి. ఈ వీడియోలోని కంటెంట్ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి.